హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కదా. కొంచెం బిజీగా ఉండే, సో కుదరలేదు. సో ఈ మధ్య కొంచెం ఆలోచిస్తే అనిపించింది అందరికీ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండాలి అని. సో ఎస్పెషల్లీ యూనో హోమ్ మేకర్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ. సో ఆబ్వియస్గా హస్బెండ్స్ మెన్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ ఎల్ఐసి ఇలాంటివి. బట్ ఐ థింక్ ఉమెన్ కూడా స్టార్ట్ చేస్తే, హోమ్ మేకర్స్ కానీ ఇది కూడా చేస్తే అదొక రకంగా మేబీ తనకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ప్లస్ ఫ్యూచర్లో ఏదైనా అవసరం వచ్చినా కూడా తన హస్బెండ్ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిపి టుగెదర్గా కూడా దేనికైనా పెద్దదానికి వాడడానికి ఉంటుంది. అదొక రకంగా హెల్ప్ఫుల్ ఉంటుంది. కొందరు బాగా ఖర్చు చేసేటోళ్ళు ఉంటారు, సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఒక రెస్ట్రిక్షన్ లాగా ఉంటుంది. సో ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, లెట్ మీ సేవ్ సమ్ మనీ అన్నట్టుగా సో దానికి చాలా రకరకాలుగా ఉన్నాయి. సో నేను చాలా రోజుల నుంచి చేస్తున్న వాటిలో కొన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ ఈ రీల్లో నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఫర్దర్గా మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నేను వాటి మీద కూడా ఇంకా చేస్తాను. సో ఫస్ట్లీ చూస్తే మనకు బ్యాంక్ నుంచి మామూలుగా వచ్చేవన్నీ ఎఫ్డీలు ఆర్డీలు వస్తాయండి. ఓకే, సో దానికి మనకు ఆర్డీలు అంటే రికరింగ్ డిపాజిట్స్ అంటాం, విచ్ మంత్ మనం దాంట్లో డబ్బులు సేవ్ చేస్తాం. ఇంకోటి మనకు ఎఫ్డీ అంటుంది, ఒక లంసమ్ అమౌంట్ ని మనం ఒక పీరియడ్ కి సేవ్ చేసి పెడతాం. ప్రస్తుతానికి ఇది నేను మళ్ళీ చెప్తాను.